See you. Bye. హలో, ఈరోజు వీడియోలో మనం ఇంట్లో మిగిలిపోయిన లేదా మనం తయారు చేసుకున్న రాగి కప్ కేక్తో ఎంతో కలర్ఫుల్ మరియు టేస్టీగా ఉండే గ్లాస్ జార్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలు పోసి కస్టర్డ్ వేసుకొని కలుపుకోవాలి. లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలు పోసి పాలు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరగనిచ్చిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం నార్మల్ స్వీట్నెస్ ఉండేలా చూసుకోండి. ఇలా కొంచెం బెల్లం వేసాక దీంట్లో సిద్ధం చేసుకున్న కస్టర్డ్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇంకోవైపు ఒక ప్లేట్ తీసుకొని అందులో ప్లమ్, గ్రీన్ పీచ్, అప్రికాట్, క్రాన్బెర్రీస్, చెర్రీస్, బాదాం, పిస్తా, కాజు, మళ్ళీ చాక్లెట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకోవైపు ఒక ప్లేట్ తీసుకొని అందులో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది కప్ కేక్ కానీ, బ్రెడ్ కానీ, నార్మల్ స్పాంజ్ కేక్ కానీ ఇలా తీసుకొని తురుముకోవాలి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా తురుముకున్న తర్వాత మనం దీన్ని గ్లాస్ జార్లో ఒక ఫస్ట్ లేయర్లా వేసుకోవాలి. బయట దొరికే కేకుల కంటే ఇంట్లోనే పండ్లు, కస్టర్డ్ మరియు రాగి కేక్ లేయర్స్లో చేస్తే ఈ స్వీట్ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక పర్ఫెక్ట్ హెల్తీ ట్రీట్ అని చెప్పొచ్చు. సెకండ్ లేయర్లా మనం చల్లార్చిన కస్టర్డ్ని వేసుకోవాలి. సైడ్కి కొంచెం ఎక్కువగా వేసుకోండి, అయితేనే బాగా కనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ప్లమ్, గ్రీన్ పీచ్, క్రాన్బెర్రీస్, చెర్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ సైడ్కి ఎక్కువగా వేసుకోండి. అప్రికాట్ ఇలా వేసుకొని కామెంట్ సెక్షన్లో మీ పిల్లలకి ఏ పండు అంటే ఇష్టమో, చెర్రీస్ లేక ప్లమ్మా, కామెంట్స్లో చెప్పేసేయండి. ఇలా ఫోర్త్ లేయర్గా మనం చాక్లెట్ని వేసుకోవాలి. సైడ్కి కొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా మిగిలిపోయిన కస్టర్డ్ ఉంది కదా, అది నేను లాస్ట్ లేయర్గా వేసుకున్నానండి. ఇలా మిగిలిపోయిన వాటిని కొంచెం వేసుకొని దీనిపైన నేను చాకో చిప్స్ వేసుకున్నాను, ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి. ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు, కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.